నిజానికి మనం దేని గురించైతే పవిత్రం అని చెప్పుకుంటామో ఆ బంధాల వెనుక ఉన్న అసలు రంగులు వేరే ఉంటాయి. పెళ్ళి, శృంగారం, పిల్లలు, ఈ 3 అంశాల చుట్టూనే సగటు మనిషి జీవితం ఒక బంధీలా తిరుగుతుంటుంది. స్వామి వివేకానంద చెప్పిన మనస్తత్వశాస్త్రం ప్రకారం చూస్తే ఇవన్నీ మనిషి తనలోని శూన్యాన్ని పూడ్చుకోడానికి చేసే ప్రయత్నాలు మాత్రమే. మనం పెళ్లి చేసుకుంటాం. ఎందుకు? ప్రేమ కోసమా? కాదు. చాలా సందర్భాల్లో అది కేవలం ఒక సామాజిక భద్రత. ఒంటరితనమంటే మనకు భయం. రేపు మనల్ని చూసుకునేవారు ఎవరూ లేకపోతే ఏమైపోతామో అన్న అభద్రతాభావం. ఈ భయం నుండే ఒక తోడును వెదుక్కుంటాం. కాని ఆ తోడులో కూడా మళ్లీ స్వార్థమే. ఎదుటి వ్యక్తి నా ఇష్టానుసారం ఉండాలి, నా మాట వినాలి అని కోరుకోవడం ఒక రకమైన మానసిక బానిసత్వం కాదా? వివేకానంద అన్నట్టు, నీ సంతోషం కోసం నువ్వు మరొకరిపై ఆధారపడ్డావు అంటేనే నువ్వు నీ స్వతంత్రాన్ని కోల్పోయావని అర్థం. ఇక లైంగికత విషయానికొస్తే ప్రకృతి మనకు వేసిన అతిపెద్ద వల ఇది. జీవపరిణామ క్రమంలో తన సంతతిని పెంచుకోవడానికి ప్రకృతి మనిషికిచ్చిన ఒక శక్తివంతమైన మత్తు. ఆ క్షణికమైన ఆనందం కోసం మనిషి తన వివేకాన్ని, గౌరవాన్ని కూడా పక్కన పెట్టేస్తాడు. స్టోయిసిజం తత్వశాస్త్రం ప్రకారం చూసినా ఇంద్రియ సుఖాలు వెనుక పరిగెట్టేవాడు ఎప్పటికీ తృప్తిని పొందలేడు. అది మండుతున్న అగ్నిలో నెయ్యి పోసినట్టే. ఎంత అనుభవిస్తే అంత దాహం పెరుగుతుంది కాని తగ్గదు. మనం ప్రేమ అని పేరు పెట్టుకుని పిలుచుకునే చాలా విషయాలు కేవలం శరీరాల మధ్య ఉండే ఆకర్షణ మాత్రమే. ఆ ఆకర్షణ తీరిపోయాక ఒకరినొకరు భరించడం కష్టమైపోతుంది. అక్కడే కపటత్వం మొదలవుతుంది. పిల్లల విషయంలో కూడా మన అహంకారం తక్కువేమీ కాదు. నా వంశం, నా రక్తం అని మురిసిపోతుంటాం. కానీ నిజానికి మనం పిల్లల ద్వారా మన అసంపూర్ణ కోరికలను నెరవేర్చుకోవాలని చూస్తాం. మనల్ని మనం వారిలో ప్రతిబింబించుకుంటాం. ఇది ప్రేమ కాదు, ఇదొక రకమైన నార్సిసిజం. ఒక జీవిని ఈ లోకంలోకి తీసుకురావడమంటే మన బాధ్యతలను, మన భారాలను వారిపై మోపడం కాదు. కాని సమాజంలో చూస్తే తల్లిదండ్రులు తమ అహాన్ని సంతృప్తిపర్చుకోవడానికే పిల్లలను ఒక సాధనంగా వాడుకుంటారు. ప్రతి ఇంట్లోనూ ఒక నిశ్శబ్ద యుద్ధం జరుగుతూనే ఉంటుంది. బయటకు నవ్వుతూ కనిపిస్తూ లోపల అసూయతో, అహంతో ఒకరినొకరు ద్వేషించుకుంటూ బ్రతికే జీవితాలెన్నో. ఈ కపటత్వాన్ని గుర్తించనంతవరకు మనిషికి విముక్తి లేదు. వివేకానంద చెప్పినట్టు నిజాన్ని అది ఎంత చేదుగా ఉన్నా నేరుగా చూడ్డం నేర్చుకోవాలి. మన బంధాలు అవసరాల మీద నిర్మించబడ్డాయా లేక అవగాహన మీద అన్నది ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. నీ లోపల ఉన్న శూన్యాన్ని నువ్వు ఒంటరిగా ఎదుర్కోలేక బంధాలనే ముసుగులో దాక్కుంటున్నావేమో ఒక్కసారి ఆలోచించు.